శతాబ్ది ఉత్సవాలకు ఉస్మానియా యూనివర్సిటీ ముస్తాబైంది. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారు. ప్రారంభ వేడుకలకు రాష్ట్రపతి ప్రణబ్, గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ ముఖ్య అతిథులుగా హాజరవుతారు. రాష్ట్రపతి రాక సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. 15,000 మంది రాజకీయ ప్రముఖులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, పూర్వ ప్రస్తుత విద్యార్థులు, మాజీ ప్రొఫెసర్లు, ఉద్యోగులు ఓయూ ఉత్సవాలకు హాజరవుతున్నారు. కార్యక్రమానికి వచ్చేవారి వాహనాల పార్కింగ్కు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ భారీ ఉత్సవాల్ని యాదగిరి, దూరదర్శన్ ఛానల్స్తో పాటు ఇంటర్నెట్ ద్వారా వీక్షించే అవకాశం కల్పిస్తున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. మరికొద్దిసేపట్లోనే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ చేరుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు బేగంపేట ఎయిర్పోర్ట్కి 12 గంటల 5 నిమిషాలకు చేరుకుంటారు. కొద్దిసేపట్లోనే గోవా నుంచి ఆయన బయలుదేరున్నారు. ఈ నేపథ్యంలో భద్రతను పూర్తి కట్టుదిట్టం చేశారు. రాష్ట్రపతికి సంబంధించినటువంటి భద్రతా సిబ్బంది ఉస్మానియా యూనివర్సిటీలో శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నటువంటి ప్రాంగణాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. లోపలికి వచ్చేటువంటి వ్యక్తులను, లోపలికి వచ్చేటువంటి వాహనాలని పూర్తిగా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపిస్తూ ఉన్నారు. 12:05 నిమిషాలకు బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకున్నటువంటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అక్కడ నుంచి 12:15 నిమిషాలకు బయలుదేరుతారు. అక్కడ నుంచి 12:30 నిమిషాలకి ఉస్మానియా యూనివర్సిటీ చేరుకుంటారు. 12:30 నిమిషాల నుంచి 1:30 నిమిషాల వంటి అంటే 1:30 వరకు గంట సేపు ఆయన శతాబ్ది ఉత్సవాల్లో ఉంటారు. 15 నిమిషాలు ఆయన ప్రసంగిస్తారు. ఇక బేగంపేట నుంచి మొదలై ఇటు సికింద్రాబాద్, తార్నాక మీదుగా ఉస్మానియా యూనివర్సిటీ చేరుకునే మార్గం మొత్తం కూడా పూర్తిగా 10 నిమిషాల ముందు నుంచే రోడ్డును పూర్తిగా నిలిపివేయనున్నారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి చేరుకున్న తర్వాత లోపలికి వెళ్ళేటువంటి మార్గాన్ని కూడా ప్రత్యేకంగా ఎక్స్క్లూజివ్ వే ఒకటి రాష్ట్రపతి కోసం ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి వాహనం తప్పితే ఇంకా వేరే ఏ వాహనాలు లోపలికి వెళ్లకుండా ఏర్పాట్లు జరిగినాయి. ఇక పూర్తిగా చూసినట్టయితే యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఏ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి ఉత్సవాలకు హాజరయ్యేందుకు 4 మార్గాలని చూశారు. A1, A2, B1, B2 అదేవిధంగా B3, B4 కూడా 2 మార్గాలను అదనంగా ఈ పూర్తిగా చూసినట్టయితే A1, A2, B1, B2 ఈ 4గిట్లోంచి వెహికల్స్ అలౌ చేస్తూ ఉన్నారు. A1 అనేది పూర్తిగా VVIPస్కి కేటాయించినటువంటి మార్గం. ఇక మిగతా అన్నీ కూడా యూనివర్సిటీ విద్యార్థులకు అదేవిధంగా ఎక్కడన్నటువంటి ప్రొఫెసర్లకు ఏర్పాటు చేసినటువంటి మార్గాలు. ఇక ఐడి కార్డులు అవన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత వేస్తారు. మనం చూస్తున్న విజువల్స్లో వెహికల్స్ ప్రతి వెహికల్ పాస్ ఉన్నప్పటికీ, వాళ్ళు ఇచ్చినటువంటి ఆథరైజ్డ్ పాస్ ఉన్నప్పటికీ పూర్తిగా తనిఖీ చేస్తున్నారు. లోపల ఎంతమంది కారులో ఉన్నారో ఆ కారులో ఉన్న వాళ్ళందరికీ కూడా పాసెస్ ఉన్నాయని చూసిన తర్వాత లోపలికి పంపిస్తూ ఉన్నారు. లోపల కూడా మొత్తం 14 ఎన్క్లోజర్స్ని ఏర్పాటు చేశారు. ఒక్కొక్క ఎన్క్లోజర్లో ఒక్కొక్క పాస్ని అక్కడ సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులకు చివరిలో ఆ ముందున్నటువంటి ఎన్క్లోజర్ పూర్వ విద్యార్థులకు, ఇక మొదట్లో ఉన్నది VVIPస్కి, ఆ తర్వాత మీడియాకి, ఆ తర్వాత ఉన్నది ప్రత్యేకంగా మహిళలకు, ఇలా వేర్వేరుగా 14 ఎన్క్లోజర్స్ని ఏర్పాటు చేశారు. ఆ ఎన్క్లోజర్కి సంబంధించినటువంటి రూట్స్ను కూడా సపరేట్గా లోపలికి వెళ్ళాక మళ్ళీ విభజిస్తున్నారు. అదేవిధంగా లోపలికి వెళ్ళేటువంటి ప్రతి పాస్ హోల్డర్స్ కూడా బయోమెట్రిక్ మిషన్ ద్వారా థంబ్ ఇంప్రెషన్ ఇచ్చిన తర్వాత లోపలికి వెళ్ళే విధంగా ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో ప్రశాంతంగా ఈ ఉత్సవాలు పూర్తయ్యేందుకు పోలీసులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. రాష్ట్రపతికి సంబంధించినటువంటి భద్రతా సిబ్బంది కూడా పోలీసులకు గైడెన్స్ ఇస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే మరికొద్దిసేపట్లోనే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉస్మానియా యూనివర్సిటీకి చేరుకుంటున్నారు. ఓటు స్టూడియో.